హాయ్ ఫ్రెండ్స్, మనం చెన్నై నుండి అయితే హైదరాబాద్ వస్తున్నాం. మనమైతే అభి బస్సులో అయితే ట్రావెల్ బుక్ చేసినాం. ఈరోజు బోర్డింగ్ పాయింట్ దగ్గర ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ దగ్గర ఫైనల్లీ మనం బుక్ చేసిన బస్ అయితే వచ్చేసింది. మనం అయితే పైన స్లిప్పర్ చూడొచ్చు. బస్ అయితే ఇలా ఉన్నది. ఫైనల్లీ చూడొచ్చు. ఈ బస్సులు ఎక్కగానే ఫస్ట్ వాటర్ బాటిల్ ఇచ్చిండు. వాటర్ బాటిల్ తీసుకుని సైడ్కి అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మినిమం 14-16 గంటలు అయితే జర్నీ ఉన్నది. చూడొచ్చు. చూద్దాం ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాము. ఫైనల్ అయితే 12:30 అవుతుంది. ఇక్కడ ఒక దాబా ఉన్నది. దాబాలో ఆపేసి చూడొచ్చు. ఎక్సిబిల్ బస్, ఈ బస్ అయితే మనది చూడొచ్చు. ఇక ఫైనల్ అయితే మనమైతే ఇక్కడ డిన్నర్ అయితే చేసేసినాం. 2 బస్సులు ఉన్నాయి అక్కడ చూడొచ్చు. మన బస్ అయితే ఇది వచ్చేసి ఫైనల్లీ మనమైతే తందూరి రోటీ చికెన్ అయితే తినేసినాం. మళ్ళీ అక్కడి నుంచి అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల అయితే ఎక్కిస్తున్నాం మనం చూడవచ్చు. బస్సు మొత్తం చూపెడతాం మీకు. ఫైనల్గా బస్సు అయితే అటు ఇట్లా ఉంటుంది. ఫైనల్గా బస్సు స్టార్ట్ అయిపోయింది. మనమైతే హైదరాబాద్కు 150 కిలోమీటర్ దూరం ఉన్నాం. ఎక్కడైతే పొద్దున తెల్లారుతుంది. చూడవచ్చు వ్యూస్ ఎట్లా ఉన్నదో. 6:30 అవుతుంది. ఈ టైంలో వీడియో అయితే తీసిన నేను చూడవచ్చు. మావిడైతే చంపుతుండే. బస్సు చక్కగా కొడుతుండే. ఇక ఫైనల్లీ మళ్ళీ ఇంకొక బ్రేక్ అయితే తీసుకున్నాం మనం. చాయ్ బ్రేకు 5:46 అవుతుంది టైము. చక్కగా దిగి ముఖం కడుక్కొని ఒక చాయ్ అయితే కొట్టేసినాం మనం చూడవచ్చు. ఫైనల్లీ బస్సు కొన్ని ఫోటోలు పెడుతున్నాం చూడవచ్చు. ఇక ఫైనల్ మనం రీచ్ అయిపోయి చూడవచ్చు. మనం అయితే టీ తాగినాం. ఇక్కడనే ఈ నుంచి అయితే ఇంకొక 150 కిలోమీటర్స్ ఇస్తున్నది. ఇక ఫైనల్లీ మన బస్సు అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది చూడవచ్చు. బండి పక్క పార్క్ చేసేసిండు చూడవచ్చు. ఈ హోటల్ కూడా ఉన్నది. ఒక చాయ్ తాగకుండా అయితే మనం హోటల్ అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాం చూడవచ్చు. ఇక ఫైనల్లీ మనం హైదరాబాద్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఫైనల్లీ చూడవచ్చు. నెక్స్ట్ వనస్థలిపురం వచ్చేస్తున్నాం దగ్గరనే. ఇక్కడ ఒక లేక్ ఉన్నది చూసుకోండి. ఒక లేక్ వ్యూ అయితే చూసుకోండి. లేక్ వ్యూ అయితే ఇలా ఉన్నది చూడవచ్చు. నియర్ బై హైదరాబాద్ దగ్గర ఉన్నది, వనస్థలిపురం దగ్గర. ఫైనల్లీ కొద్దిసేపు అయితే మనం దిగిపోతాం. చూడొచ్చు మా ఫ్యాక్టరీ కూడా ఉన్నది ఏదో. ఈ ఫ్యాక్టరీ మీకు తెలిస్తే సరే ఫోన్ చేయండి. మనం దిగేసినాం. ఇక మొత్తానికి కటోరా బస్సులు ఎత్తి పడేసింది మనదైతే KBHP ఉన్నది. ఈ బస్సులో అయితే దించేసిండు. ఈ బస్సు ఆడదాకా తీసుకోలేదు అవలేగాడు. మధ్యలో దించేసిండు. ఇక దొంగ పడక బస్సులు పోదు.